ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్‌లో అంటే నిన్న మ్యాచ్‌లో ఎవరు ఊహించని స్థితి జరిగిందనమాట. యాక్చువల్లీ నిన్నైతే ఎక్కువ వర్షం కారణంగా అస్సలు మ్యాచెస్ అయితే ఆడలేకపోయారనమాట. సో, చెరొక పాయింట్ పోయింది. దీంతో సన్‌రైజ్ హైదరాబాద్ ఖచ్చితంగా క్వాలిఫై అయిపోయిందనమాట. సన్‌రైజ్ హైదరాబాద్, అలానే కేకేఆర్, దాని తర్వాత రాజస్థాన్ రాయల్స్ ఈ 3 టీమ్స్ అయితే క్వాలిఫై అయిపోయాయి. సో, ఈ విషయం పక్కన పెడితే దాని తర్వాత మాజీ సన్‌రైజ్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. సో, దాని తర్వాత సన్‌రైజ్ హైదరాబాద్ మన ఎస్ఆర్హెచ్ టీమ్ మెంబర్స్, అలానే జీటీ టీమ్ మెంబర్స్ ఇద్దరు కూడా సరదాగా మాట్లాడుకుంటూ కౌగిలించుకున్నారు. ఈ నేపథ్యంలో కావ్య మారన్ అయితే ఎంతో ఆప్యాయంగా మన కేన్ విలియమ్సన్‌తో అయితే కేన్ మహమ్మద్ అయితే మాట్లాడిందనమాట. తను ఎలా ఉన్నావు అని అడుగుతూ తను హగ్ కూడా ఇచ్చిందనమాట కేన్ విలియమ్సన్‌కి. ఆ వీడియో అయితే సోషల్ మీడియాలో ప్రజెంట్ అయితే చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. సో, 2017, 2018లో కేన్ విలియమ్సన్ మన సన్‌రైజ్ హైదరాబాద్ కెప్టెన్‌గా వహించారనమాట. కొంతవరకు తనైతే విఫలమయ్యాడు. బ్యాటింగ్‌లోను, కెప్టెన్సీలోను కొంతవరకు అయితే విఫలమయ్యాడు. వెంటనే తనైతే తప్పించింది. దాని తర్వాత తనైతే జీటీ టీమ్‌కి అయితే వచ్చారనమాట. పెద్దగా ప్రదర్శన అయితే ఇవ్వలేదనమాట. ఈ సీజన్‌లో కేవలం 2 మ్యాచెస్ ఆడి 27 రన్స్ చేశారనమాట కేన్ విలియమ్సన్. పెద్దగా పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. పెద్దగా ఆపోజిట్‌గా తనైతే తీసుకోలేదనమాట. సో, ఈ విషయం పక్కన పెడితే ముఖ్యంగా కావ్య మారన్ అయితే తనకిచ్చిన రెస్పెక్ట్ అయితే చాలా హ్యాపీ అనిపించింది చూసిన వాళ్ళకి. ఎందుకంటే కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ ప్లేయర్ అయినా సరే మన తెలుగు ఆడియన్స్ కేన్ విలియమ్సన్‌ని అట్ ది సేమ్ టైమ్ డేవిడ్ వార్నర్ ఇద్దరిని కూడా ఓన్ చేసుకుందనమాట. అందుకే ఎప్పుడు కూడా కేన్ మామయ్య, కేన్ మామయ్య అంటూ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. సో, అదే తరహాలో మన కావ్య మారన్ తనకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తూ తనకి షేక్ హ్యాండ్ ఇచ్చి హగ్ చేసుకొని సరదాగా అయితే మాట్లాడింది. ఆ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేసిందనమాట సన్‌రైజ్ టీము. అలానే ఫేస్‌బుక్‌లో కూడా భయంకరంగా అయితే చక్కర్లు కొడుతుందని చెప్పుకోవచ్చు. ట్విట్టర్ మొత్తం షేక్ అయిపోయింది అని చెప్పుకోవచ్చు. కేన్ విలియమ్సన్ ఒక మంచి కన్సిస్టెన్సీ ప్లేయర్ అండి. అది టీ20 గానీ, వన్‌డే గానీ, టెస్టులు గానీ తనకు ఒక మంచి స్టైల్ ఉంటుంది బ్యాటింగ్ ఆడేటప్పుడు. అలసిపోడనమాట. సో, 24/7 తను బాల్స్ వేస్తుంటే ఖచ్చితంగా ఆడుతూనే ఉంటాడు. అంత మంచి ప్లేయర్ అనమాట కేన్ విలియమ్సన్. అలాంటి ప్లేయర్‌ని సన్‌రైజ్ వదులుకుంది అనంటే నిజంగా అతిశయోక్తే. ఎందుకంటే తను అంత మంచి ఒకసారి ఒక సీజన్‌లో అయితే తనైతే మనకు కప్ కూడా తీసుకొచ్చారనమాట సన్‌రైజ్ హైదరాబాద్‌కి. సో, అలాంటి ప్లేయర్‌ని వదులుకుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. కొంతవరకు సన్‌రైజ్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ మిస్టేక్ అని చెప్పుకోవచ్చు. కానీ ఈసారి సీజన్‌లో మాత్రం ప్యాట్ కమిన్స్‌ని 20.5 క్రోర్స్‌కి తీసుకొని మంచి పని చేసింది. తను తీసుకున్నప్పుడు అందరూ కూడా ఎందుకు అంత బిడ్ చేయడము సన్‌రైజ్ హైదరాబాదు. సో, కావ్య మారన్ అంత అమౌంట్ తన ప్లేయింగ్ లెవెల్‌లో సరిపోడు అనంటూ చెప్పుకొచ్చారనమాట. కావ్య మారన్ అయితే అందరూ హేళన చేశారు అప్పట్లో. కానీ ప్రతి ఒక్క హేళన చేసిన అభిమానులకి సైలెన్స్ చేశాడు మన ప్యాట్ కమిన్స్ తన పెర్ఫార్మెన్స్‌తో, తన కెప్టెన్సీ‌లో అని చెప్పుకోవచ్చు. సో, ఎట్టకేలకు క్వాలిఫై అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే ఖచ్చితంగా ఐపీఎల్ 2024లో సన్‌రైజ్ హైదరాబాద్ కొట్టడమే ఆలస్యం అనమాట.